దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. పక్కవారు చెప్పుకుంటూ వందనాలు. మంచిది. దేవుడు మనందరినీ దీవించును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉండి నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారము నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని నేను చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన వారమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన, ఈ రోజునైనా మీ సన్నిధిలో చేరి మరొకసారి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యంనైనా మాకు ఇచ్చిన దేవా నీకు వదనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగున్నారు, మీకు వదనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి, ఆరోగ్యాలు ఇచ్చేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇక్కడ ఈ మోషే మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. అంటే ఎందుకు మోషే ఈ ఈ మాట అంటున్నాడు, ఏమన్నాడు? ఆ మాట మనం చదివినట్టయితే, అందుకు మోషే పాళెం యొక్క ద్వారము నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ కూడా అతని యొద్దకు కూడి వచ్చారంట. అంటే ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, అంతకుముందు జరిగిన సంఘటన ఏంటంటే, అంతకుముందు జరిగింది ఇజ్రాయేలీయులందరూ కూడా పాపంలో పడిపోయారు. ఇజ్రాయేల్ అందరూ కూడా విగ్రహారాధన పడిపోయారు. ఎందుకు అలా జరిగిందంటే, మోషే రావటం ఆలస్యం అయిపోయింది. మోషే కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఆ దినములు పూర్తి చేసుకొని రావటం ఆలస్యం అయినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏమంటున్నారంటే, అహరోనుతో అంటున్నారు, అహరోను ఈ మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు ఎవరైనా నడిపించాలి కదా, కాబట్టి నడిపించడానికి ఏదైనా మాకు చూపించన్నప్పుడు అహరోను అంటాడు, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నప్పుడు ఆ బంగారం అంతా తెచ్చి అహరోనుకి ఇచ్చినప్పుడు అహరోను దానితోటి ఆ బంగారం అంతా కలిపి ఒక దూడం చేస్తాడు. దూడం చేసిన తర్వాత ఏమనుకుంటారంటే, అందరూ కలిసి అనుకుంటారు, ఇదిగో ఇదే మిమ్మల్ని నడిపించింది. అక్కడ మనం చదివినట్టు 32వ అధ్యాయంలో మనం చదివినట్టయితే 4వ వచనంలో, అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఇక్కడ గమనించినట్టయితే ఆ దూడను చేసుకొని ఏమంటున్నారు, నిన్ను నడిపించింది దేవుడు కాదు, నిన్ను నడిపించింది యెహోవా దేవుడు కాదు, నిన్ను నడిపించింది ఈ దూడ. ఐగుప్తు దేశంలో మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నడిపించింది ఎవరయ్యా అంటే ఈ దూడని చెప్పి ఆ దూడను చేసుకొని దాని చుట్టూ చేరి ఏం చేస్తున్నారు అక్కడ, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు అర్పించారంట, సమాధాన బలులు అర్పించారు. అప్పుడు జనులు తినడానికి, త్రాగడానికి, కూర్చొని ఆడటానికి లేచారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా త్రాగటానికి, తినటానికి, వాళ్ళ ఇష్టానుసారమైన పనులు చేయడానికి వాళ్ళు పూనుకున్నట్టుగా ఇక్కడ వాక్యం చూస్తున్నాం మనం. అది దేవుడు చూసి మోషేతో మాట్లాడి, మోషేని ప్రజలు పాడైపోతున్నారు,
అని మోషేతో మాట్లాడి మోషే కిందకు వచ్చి చూసినప్పుడు, ఆ మోషే చూసినప్పుడు అంతా ఎలా అయిపోయారంటే, ఎవరి పాటికి వాళ్ళు చెల్లాచెదురుగా ఉన్నారు. ఒక సమాజంగా ఉండేవాళ్ళు దాదాపు 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు. చెల్లాచెదురైపోయి ఇష్టానుసారంగా ఆడుతున్నారు, డాన్సులేస్తున్నారు, తాగుతున్నారు, వ్యభిచారం చేసేసారు, వ్యభిచారం చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు పాడైపోయి పాపంలో పడిపోయి చిందులేస్తూ మనుషులను తీసుకొచ్చి దానికి బలర్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విగ్రహానికి బలులర్పిస్తున్నారు. సమాధాన బలులర్పిస్తున్నారు. దహన బలులర్పిస్తున్నారు దేవుడికి. ఆ దూడకి. ఆ దూడని దేవుడు అనుకుంటున్నారు. అలా చేస్తున్నప్పుడు మోషేకి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి వెంటనే వచ్చి అంటాడు, ఎవరైనా దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గర రండి, నా వైపుకి రండి. యెహోవా పక్షంగా ఉన్న వారందరూ నా వైపుకి రండి అన్నప్పుడు వాళ్ళు బలవంతం చేయలేదు. మోషే బలవంతం చేయలేదు. మోషే ఎవరిని పిలవలేదు. మీరు రండి అని ఎవరిని పిలవలేదు. వాళ్ళంతరికి వాళ్ళే లేవీయులు మాత్రం వచ్చారు. యాకోబు కుమారుడు సంతానంలో ఉన్న లేవీ సంతతి లేవీ ఉంటాడు. ఆ లేవీ సంతతి వారందరూ కూడా ఒక గోత్రం అంతా కూడా మోషే వైపు వచ్చారు. కానీ మిగిలిన 11 గోత్రాలు వారు ఎవరు కూడా రాలేదు. అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా త్రాగడానికి, తినడానికి, ఆడటానికి వాళ్ళ ఇష్టానుసారంగా లేచి ఎవరు మాట వినకుండా ఆ విధంగా ఉన్నప్పుడు మోషే దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ నా పక్కన రండి అన్నప్పుడు లేవీయులు వచ్చారు. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటే మోషే వెళ్ళి ఇదిగో అహరోను నువ్వురా, లేకపోతే నువ్వురా అని ఎవరిని పిలవలేదు. కానీ వాళ్ళందరికీ వాళ్ళే ఎవరొస్తారో చూద్దామని పిలిచాడు మోషే. పిలిచినప్పుడు మేమొస్తాం, మేమున్నాం, దేవుని తరపున మేమున్నాం, దేవుని తరపున మేము యుద్ధం చేస్తాం, దేవుని తరపున మేము పోరాడుతాం, దేవుడికి అవమానం రాకుండా మేము చూసుకుంటాం, ఆయన నామానికి ఎక్కడ అవమానం రాకుండా మేము ఉంటామని లేవీయులు మోషే దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మోషే అంటాడు, మీకు ఈ ద్వారం నుంచి ఆ ద్వారం వరకు ఎంత అంటే వాళ్ళు చాలా పెద్ద సమూహం కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని పోయి మీ సహోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ సహోదరులే, బంధువులే, మీ సహోదరులను సహోదరులను మీ పొరుగు వారిని ఎవరైతే ఉన్నారో ఎవరు విగ్రహారాధన చేసి త్రాగుతూ తినుచు పాపలు పడిపోయి ఉన్నారో వారందరూ చంపేయండి అని చెప్పి అన్నాడు మోషే. వీళ్ళు చేతికి వచ్చి చిక్కిన వాళ్ళందరిని కూడా ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు అందరిని చంపివేశారు ఈ లేవీలకు బంధువులే, వాళ్ళందరూ కూడా అన్నదమ్ములే, సహోదరులే, సహోదరీలే, అది ఆడలేదు మొగ లేదు ఎవరు లేదు. కానీ అందరిని కూడా చంపివేసి దాదాపు అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు అంటే 3,000 మంది చచ్చిపోయారు. 3,000 మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తూ లేకపోతే ఆ విగ్రహాలకు బలులు అర్పిస్తూ ఆడ తాగటానికి తినడానికి లేచి ఇష్టానుసారంగా ఊగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి వారందరినీ చంపివేయమన్నప్పుడు మోషే చెప్పిన మాట విని లేవీయులందరూ కూడా తెగించి, అయ్యో నా తమ్ముడు కదా, లేదా నా సహోదరి కదా, నా బంధువులు కదా, మా తల్లిదండ్రులు కదా, ఎవరిని చూడలేదు. ఎందుకంటే దేవుడు కావాలి అనుకున్న వాళ్ళు ఏది కూడా ఇక ఆలోచన చేయకూడదు. ఎందుకు దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మనకు దేవుడు కావాలి, యెహోవా నాకు కావాలి, యేసు ప్రభువు నాకు కావాలి, ఆయనతో నేను ఉండాలి, ఆ దేవుడు నా తప్ప ఏది వద్దు అనుకున్న వాళ్ళు ఈ లోక సంబంధించిన వాటిని త్యజించాలి. ఈ లోక సంబంధించిన వాటిని విడిచిపెట్టాలి. వాటి మీద మన మనస్సు ఉండకూడదు. ఇది మన బంధువులా లేకపోతే స్నేహితులా, తమ్ముడా, నువ్వు దేవుని సన్నిధికి రానివాడైతే వదిలేసేయాలి అలాంటి వాడిని. నువ్వు దేవుని సన్నిధికి రాని వాళ్ళైతే వాళ్ళతో సంబంధం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు పరమ విగ్రహారాధన చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాటితో నీకు సంబంధం ఉండకూడదు. మనం చాలాసార్లు చదువుకున్నాం కదా కొరింథీ రాసిన పత్రికలో, విగ్రహాలతో నీకు పొందికేమిటి, విగ్రహారాధనతో నీకు స్నేహం ఏమిటి, బలియాలతో మీకు పొందికేమిటి, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అలాగే ఇక్కడ మోషే అనే మాటలు విని ఈ లేవీయులు కూడా పూర్తిగా వారందరిని కూడా చంపివేసినట్టుగా వాక్యం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుడు కావాలి, దేవుడితో నేను ఉండాలి, దేవుడి పక్షము నేను నిలవాలి, ఆయనకి అవమానం రాకుండా నేను చూసుకోవాలి అని ఒక ఆలోచన మనకు వచ్చినట్టయితే ఈ లోక సంబంధించిన వాటిని త్యజించాలి. ఈ లోక సంబంధించిన వాటి మీద మన మనస్సు ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. మన ఆలోచన అంతా దేవుని వైపే ఉంచాలి. అంటే మనము వీళ్ళందరినీ తీసివేసి దూరం చేసుకోవాలి, మనం ఒక్కళ్ళే ఉండాలని కాదు దేవుడు మాట్లాడుతుంది. అలాంటి వారిని మనం చూసినట్టయితే ఆ మాట చదువు ఒకసారి కొరింథీ రాసిన పత్రిక చూడమ్మా. ఎవరిని త్యజించమంటున్నారు, ఎవరిని దూరపరచమంటున్నాడు దేవుడు అని మనం చదివినట్టయితే 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, 2 కొరింథీ వెలుగునకు చీకటితో ఏమి పొత్తు,
క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, అవిశ్వాసతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో సాంగత్యం ఉండకూడదు. అంటే రెండు కలవు, పొత్తు ఉండదు. క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఉండదు. అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఉండకూడదు. ఇలాంటివన్నీ మీరు దూరం చేసుకోవాలి. ఈ లోకానుసారంగా దూరం చేసుకోవాలి. ఆత్మీయంగా మీరు బలపడాలి. ఆత్మీయంగా దేవుడు కావాలనుకున్న వాళ్ళు, యెహోవా పక్షము నేను ఉండాలి అనుకున్న వాళ్ళు వీటన్నిటి మీద మనస్సు ఉంచకూడదు మీకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో కూడా మాట్లాడితే ఏమన్నాడు అక్కడ చూసినట్టయితే, మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కూడా అక్కడ రాసిన కొన్ని మాటలు ఎన్నిసార్లు మనం ఆ మాటలు చదువుకున్న ఆహ్, ఎన్నో మనం మాటలు నేర్చుకుంటాం. 29వ వచనంలో 7వ అధ్యాయంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడి వారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన అనేది గతించిపోతుంది కాబట్టి, ఈ లోకంలో ఏది మనం కలిగి ఉన్నాం అనుకుంటున్నామో అది మనది కాదు అనుకోవాలి. మన దగ్గర ఉంటది. మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ దాన్ని చూస్తూ ఉంటాం. ఏదైనా మనకు వస్తువు ఉంది. ఈ వస్తువు కావాలి. ఇది కావాలి మనకి అంతవరకు దాని మీద అంతగా దాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోయిద్దో మనకు తెలీదు. కాబట్టి అలాగే మనము వాటిని మీద మనస్సు ఉండకూడదు. మన ఆలోచనతో దేవుని వైపే ఉండాలి. ఆత్మీయంగా ఉండాలనుకున్న వారికి ఈ మాటలు, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్న వారికి, రక్షణ పొందాలనుకున్న వాళ్ళకి, పరలోక రాజ్యంలో చేరాలి నేను, దేవుడు తప్ప నాకు ఇంకేది అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ మాటలు కావాలి. కాబట్టి మనకి ఈ లోక సంబంధించినవి మనం త్యజించాలి, వాటిని విడిచిపెట్టాలి. యేసుప్రభు చాలా సార్లు చెబుతూ ఉంటాడు. నేను కావాలి, నన్ను వెంబడించేవారు అన్ని విడిచిపెట్టి వెంబడించాలి. అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, సహోదరులైన, సహోదరులను ప్రేమించేవారు నాకు రాజ్యానికి పాత్రులు కారు. వాళ్ళు పూర్తిగా అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి, వాళ్ళు త్యజించాలి అన్ని కూడా అని దేవుడు మాట్లాడుతాడు. అంటే దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనము కూడా వీటన్నిటి మీద మన మనస్సు ఉండకూడదు. ఈ లేవీయులు వాళ్ళు దేవుడు ఏమైనా పిలిచేయడం వాళ్ళని ఏమాత్రం పిలవలేదు. కానీ మేముంటాం దేవుని తరపున, మేముంటాం అంత లక్షల మందిలో ఒక్క గోత్రం వచ్చి మేముంటాం. దేవునికి అవమానం రాకుండా మేము చూసుకుంటాం. దేవుని ఘనపరుస్తాం మేము. ఎందుకంటే దేవుని నామాన్ని అవమానపరచడానికి వాళ్ళు పూనుకున్నట్టుగా ఆ మాటలు చదువుతాం. నిర్గమకాండంలోని మనం చదువుకున్న మాటల్లో అక్కడ రాయబడి 32వ వచనంలో ఏమి రాయబడిందంటే, వాళ్ళు చేసిన పనుల వల్ల దేవుని నామానికి ఎంత అవమానం కలిగిందో అక్కడ రాయబడింది. చదవమ్మా ఒకసారి. ఆ కింద చదువుతా ఉంటాం. 32వ అధ్యాయంలోనే కింద చదవమ్మా. చదివిన తర్వాత చదువు. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరు మీద పడియే గాని, యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి అని నేను. మరునాడు మోషే ప్రజలందరితో, మీరు గొప్ప పాపము చేసిరు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదును. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలరేమో అని అనెను. అంటే ఇక్కడ దేవుడి నామాన్ని అవమానపరచడానికి వాళ్ళు గొప్ప పాపము చేసి అన్ని జనుల మధ్యలో దేవుడిని అవమానపరిచే విధంగా వీళ్ళు చేశారని దేవుని వాక్యం రాయబడ్డది. పైన కొన్ని మాటలు చూస్తే అక్కడ రాయబడింది, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా వీళ్ళు చేశారు విరోధులలో. 25వ వచనం చూసినట్టయితే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్టు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి విరోధుల్లో ఎగతాళి చేశారంట. అంటే దేవుని నామాన్ని అవమానపరిచారు. ఎగతాళిగా, అయ్యో వీళ్ళు దేవుని బిడ్డలా, వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు అని ఎగతాళి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారని అందుకు అహరోను వాళ్ళని విడిచిపెట్టాడంట. విచ్చలవిడిగా విడిచిపెట్టాడంట అహరోను. అలాగ చేశారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా చేసిన వారిలో వీళ్ళు కలవలేదు. కానీ లేవీయులు మేము సపరేట్‌గా ఉంటాం, మేము దేవుని బిడ్డలుగా ఉంటాం అని వాళ్ళు సపరేట్‌గా ఉన్నారు. కాబట్టి తర్వాత మనం చూస్తే, తర్వాత బైబిల్‌లో అన్నీ చూసుకున్నట్టయితే
ఈ లేవీయులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. అందరికి గోత్రాలు ఇచ్చాడు కానీ, అన్ని గోత్రాలు ఇచ్చాడు కానీ ఇజ్రాయెల్ దేశంలో లేవీయుల గోత్రం లేదు. ఎందుకంటే లేవీయులు నా వాళ్ళు. నేను కావాలని నా పక్షంగా వచ్చారు. కాబట్టి నా వాళ్ళు కాబట్టి వాళ్ళ గోత్రం ఏమి లేదు. అన్ని గోత్రాలు వాళ్ళవే. ఇప్పుడు ఇజ్రాయేలీయుల్లో కొన్ని గోత్రాలు ఉన్నాయి. యోసేపు ఎఫ్రాయిం గోత్రం కావచ్చు, షిమ్యోను గోత్రం కావచ్చు, దాను గోత్రం కావచ్చు, ఆషేర్ కావచ్చు. ఇంకా చాలా గోత్రాలు ఉన్నాయి. ప్రతి గోత్రములో లేవీయులు ఉండాలి. ప్రతి గోత్రములో లేవీయులు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు యాజకులు. వాళ్ళు లేకుండా గోత్రమే ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పాలి. కాబట్టి లేవీయుల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు నా పక్షంగా ఉన్నారు కాబట్టని వాళ్ళని ఏర్పరుచుకొని వాళ్ళని ఆశీర్వదించారు. ఎందుకంటే వాళ్ళు తమ్మును తాము ప్రతిష్ఠ చేస్తున్నారట దేవునికి వాళ్ళు. తమ్మును తాము అంటే వాళ్ళకి వాళ్ళే మేముంటాం. అంటే వాళ్ళకి వాళ్ళే ప్రతిష్ఠ చేసుకొని దేవుని బిడ్డలుగా మేముంటాం. వాళ్ళతో ఆయన తరపున మేముంటామని వారికి వారే సమర్పించుకొని వచ్చారంట. వారి కోరి సమర్పించుకొని దేవుని బిడ్డగా మేము ఉంటామని వాళ్ళు వచ్చినట్టుగా దేవుని వాక్యం రాయబడుతుంది. అంటే వాళ్ళ కోళ్ళ ప్రతిష్ఠ చేసుకున్నారు. మేము దేవుడు తప్ప మాకు ఇంకేది ఉండకూడదు అని ఆలోచనతో వాళ్ళు వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏర్పరుచుకొని ఒక ఒక స్వాస్థ్యం అనేది వాళ్ళకి ఇవ్వలేదు కానీ నేనే వాళ్ళ స్వాస్థ్యాన్ని అన్నాడు దేవుడు. యేసు ప్రభువే నేనే వాళ్ళ స్వాస్థ్యాన్ని అంటే నేనే వాళ్ళ స్వాస్థ్యాన్ని అంటే యేసు ప్రభువే ఒక స్వాస్థ్యంగా ఉంటే ఇంకేది కావాలి? ఒక మనిషికి ఒక రాజు ఒక ఒక సామాన్య మనిషి వెళ్ళి ఆ మనిషి దగ్గరికెళ్ళి నేనే నీ స్వాస్థ్యంగా ఉంటాను. నేనే నీకు పెద్దగా ఉంటానంటే అతనికి ఇంకేమి కావాలి? రాజే వెళ్ళి ఉన్నాడంటే ఇక అన్ని ఐశ్వర్యవంతులు అన్నీ ఉంటాయి. ఇక నా డబ్బు ఉంటది, ధనం అన్నీ ఉంటాయి. అన్ని ఆహారం ఉంటది. ప్రతిదీ కూడా వస్తది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నేనే వాళ్ళకి స్వాస్థ్యం అంటున్నాడు కాబట్టి అన్ని సర్వము దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలాగ వాళ్ళని దీవించాడు దేవుడు. అలాగ ఆశీర్వదించాడు. లేవీయులు కూడా ఈరోజు ఆశీర్వదించబడ్డ వారిగా ఆ బైబిల్‌లో చూసామంటే వాళ్ళందరూ కూడా నాకు దేవుడు కావాలి. తమను తాము ఉపేక్షించుకున్నారు వాళ్ళు. తమను తాము ఉపేక్షించుకొని మా జీవితం ఇంకా ఇది కాదు. మాకు దేవుడే కావాలి. మేము దేవుడిని నమ్ముకుంటాం. దేవుడు మాట్లాడతాడు కదా! నన్ను వెంబడించేవాడు ఎవరైతే ఉంటారో తమ్మును తాము ఉపేక్షించుకొని తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. అలాగ ఉండేవాళ్ళే నాకు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని ఉపేక్షించుకొని ఈ లోక సంబంధించిన వాటిని విసర్జించి, దూరపరిచి అలాగే మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళు విగ్రహారాధన ఏమి చంపివేశారు? సహోదరుల్ని చంపివేశారు, సహోదరులను చంపివేశారు. కానీ ఆత్మీయంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ విగ్రహారాధన చంపివేశారు. పాపాన్ని చంపివేశారు. పాపాన్ని చంపివేసి వాళ్ళకు విజయం చేసినట్టుగా మేము విజయం పొందాము, మేము జయం పొందాము అనే విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు లేవీయులు. ఎందుకంటే పాపాన్ని చంపివేశారు వాళ్ళు. లోకాన్ని చంపివేశారు వాళ్ళు. దేవునికి నచ్చనిదంటే ఏంటిదంటే అంటే విగ్రహారాధన. యేసుప్రభువుకి నచ్చని ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఆ పాపంలో ఫస్ట్ పాపం ఏమిటంటే విగ్రహారాధన అనేది నచ్చదు దేవునికి. ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన. సృష్టిని పూజించే వారికి సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజించే వారికి ఉన్న రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 25వ వచనం చదువు ఒకసారమ్మా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనంలో దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించే వారికి ఉన్నారంట. రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు రోమా సంఘంతో అపోస్తలుడైన పౌలు ద్వారా రాయిస్తే ఉన్నాడంటే సృష్టికర్తకు అంటే సృష్టికర్తని మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్నారంట. ఈ గాలి, నీరు, ఆకాశం, భూమి లేకపోతే సముద్రము లేకపోతే అన్ని ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళుగా కప్పలు, పాములు, తేళ్ళు అన్ని దేవుళ్ళే. ఏది కూడా దేవుడు కాని లేదు. అన్నిటిని పూజిస్తున్నారంట. ఇవన్నీ చేసింది ఎవరు? సృష్టికర్త ఎవరు? యేసు ప్రభు. నేను సృష్టించిన వాడిని నన్ను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్నారు. నేను చేసిన వాటిని పూజిస్తున్నారు. కాబట్టి దేవునికి విగ్రహారాధన అనేది మొట్టమొదటిగా నచ్చదు. కాబట్టి విగ్రహారాధన చంపివేయండి అన్నప్పుడు మోషే మాట విని వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ కూడా చంపివేశారు. అంటే విగ్రహారాధనని చంపివేయాలి. మనలో విగ్రహారాధన దూరపరచాలి. విగ్రహారాధన మనం అసహించుకోవాలి. దాన్ని దూరం చేసుకోవాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుడు ఈరోజు మన బంధువుల్ని, మన భార్యని లేకపోతే బిడ్డలందరూ చంపేయమంటలేదు దేవుడు. విగ్రహారాధనని విసర్జించండి. అలాంటి మనుషుల్ని విసర్జించండి మీరు. అలాంటి వారిని దూరపరచండి. అలాంటి వారితో మీరు స్నేహంగా ఉండమాకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం చూస్తే అలాంటి గొప్ప కార్యాలు చేసి దేవుని తరపున నిలబడిన వాళ్ళు, దేవుని కోసం నిలబడిన వాళ్ళు మనం బైబిల్లో చాలామంది చూస్తాం ఇంకా.
చూసినట్టే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మోషే కూడా ఆ మాట అంటాడు. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. చాలు చాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా ప్రవక్త కాకముందు ఆయన పాపంలో ఉన్నప్పుడు దేవుని దర్శనం చూస్తున్నాడు. దేవుని దర్శనం చూసి ఆయన స్వరూపాన్ని, లేకపోతే ఆయన దేవాలయం దగ్గర కూర్చొని ఆయన ఆ చొక్కా అంచులు దేవాలయం కిందకు దిగిపోయినట్టుగా, దేవాలయం అంతా కప్పినట్టుగా చూసి అలాగ కూర్చున్నప్పుడు అనేక మంది దేవదూతలు ఆయన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతం అంతా ధూముతో నింపబడుతున్నప్పుడు, గడప కమ్ములు పునాదులు అదురుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. చూస్తూ అంత గొప్ప దేవుడిని చూసినప్పుడు ఆయనకి భయం కలిగింది. భయం కలిగి, అయ్యో ఇంత గొప్ప దేవుడిని నేను చూశాను, ఇంత గొప్ప దేవుడు ఈయన అని ఆయనలో ఆయన ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశానయ్యా, అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్య ఉన్నాను నేను, అపవిత్రమైన పెదవులు గలవాడిని నేనని ఆ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పాపాలు క్షమించడానికి, ఆయన హృదయం శుద్ధీకరించడానికి శరాపులో నుంచి ఒక దూత వచ్చి అక్కడ బలిపీఠం మీద తీసుకుని ఒక కడ్డి తీసుకుని వచ్చి ఆయన పెదవులు తాకినప్పుడు ఆయన పవిత్రుడయ్యాడు. ఆయన హృదయం శుద్ధి అయిపోయింది. ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మారిపోయాడో అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా ప్రజలకి మాట చెప్పేదానికి ఎవరు లేరు, నా ప్రజలకి నా మాటలు చెప్పడానికి, ప్రకటించడానికి ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే ఆయన యెషయా అంటాడు, నేను ఉన్నానయ్యా, నేనున్న, నన్ను పంపు అని యెషయా ప్రవక్త ధైర్యంగా ముందుకెళ్తాడు. ఎలాంటి పరిస్థితి వెళ్తాడు, ఎంత భయంకరమైన ఆ సంఘటనలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలు అంటే, ప్రవక్తను చంపుతున్నారు, విగ్రహారాధనలు ఎక్కువైపోయినాయి, దేవుని ఎట్లయిన వారిని ఎవరైనా అన్నారంటే వాళ్ళని చంపేస్తున్నారు, అంటే క్రూరంగా చంపేస్తున్నారు. అలాంటి చనిపోతున్న పరిస్థితుల్లో యెషయా ప్రవక్త నేను వెళ్తానంటున్నాడు. అంటే ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా దేవుని తరపు నిలబడడానికి, దేవుని పక్షాన్ని నిలబడడానికి నేనుంటాను అని యెషయా ప్రవక్త వెళుతున్నాడు. రోజు దేవుడి బిడ్డలారా గమనించినట్టయితే దేవుని పక్షంగా ఉండాలంటే అన్నిటిని కూడా మనం దూరం చేసుకోవాలి. దేనికి భయపడకూడదు. అయ్యో ఇంత భయంకర కార్యాలు జరుగుతున్నాయి కదా దేశంలో, రాష్ట్రాల్లో ఇంత భయంకర కృత్యాలు జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి, దేవుని బిడ్డలను చంపేస్తున్నారు, సేవకులను చంపేస్తున్నారు, విశ్వాసులను చంపేస్తున్నారు, చర్చిలు కూలదోస్తున్నారు, రకరకాల ఇబ్బందికర పరిస్థితులు దేశంలో జరుగుతున్నాయి అని మనం ఎక్కడ కూడా అలాంటివి చూసి అయ్యో నాకు ఈ దేవుడు అవసరం లేదు, నేను లోకంలో ఉంటే చాలులే అని మనము అలాగ ఉన్నట్టయితే, నేనుంటాను, నేను నీ తరపు ఉంటాను ప్రభా అనకూడదు. నేను నీ తరపున ఉంటాను అనేవాళ్ళు వీటన్నిటికీ భయపడకూడదు. చంపినా, ఏమి చేసినా, ఎంత కష్టపెట్టినా కానీ, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వీటన్నిటి గురించి మనం భయపడకూడదు. భయపడితే దేవుని సన్నిధికి రాకూడదు. భయపడే ఎవరు కూడా దేవుని సన్నిధికి రాకూడదు. ఒకవేళ వచ్చి ప్రభా నాకు, నేను భయంతో ఉన్నాను ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా అని వేడుకుంటే దేవుడు ధైర్యం చేస్తాడు. అలాగే ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్న దినాల్లో యెషయా ప్రవక్త ఎలా చనిపోయాడు? ఆయన రంపంతో కోసారంట. రంపంతో ఆ మధ్యలోకి అలాగా కోసారంట, ఆయన 2 ముక్కలు చేశారంట యెషయా ప్రవక్తని. అలాంటి పరిస్థితుల్లో ఆయన సేవకు పోయాడు. నేను ఉంటాను ప్రభా, నీ తరపున నేను నిలబడతాను, నీ పక్షాన్ని నేను ఉంటాను, ఎంత ఏ ఇబ్బంది అయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు. అది ఇనుప రంపంతో అయితే మరలా త్వరగా తెగిద్దని చక్కెర రంపం తీసుకొచ్చారంట ఆయన. చరిత్రలు రాయబడితే చక్కెర రంపం చేసి లేట్గా తెగిద్ది కాబట్టి చక్కెర రంపంతో కోసారంట ఆయన. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుని తరపున నిలబడడానికి నేను ఉంటాను ప్రభా, నీ తరపున నేను మాట్లాడతాను, ఏం చెప్పమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా అని అడిగి దేవుడు చెప్పిన మాట, ఇదిగో పట్టణాల్లోకి వెళ్ళు, గ్రామాలని నశించిపోయే వరకు, పట్టణాలను నశించిపోయే వరకు నువ్వు చెప్పు, అక్కడ మాట్లాడు అని. ఎప్పుడు వరకు ప్రభు అంటే పట్టణాల్లో ప్రజలు ఉండకూడదు, గ్రామాల్లో ప్రజలు ఉండకూడదు. ఎందుకంటే పాపంలో విగ్రహాలను పడిపోయారు ప్రజలందరూ కూడా. అలాంటి వారు అందరూ లేకుండా గ్రామాలు ఖాళీ అయిపోయారు కూడా, నువ్వు ప్రకటిస్తూనే ఉండు అని యెషయా ప్రవక్తను ఏర్పరచుకుంటాడు. అంటే ఎందుకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, లేవీయులు ఎలాగైతే దేవుని పక్షాన నేను ఉంటాను,
మిమ్మల్ని మీ నామానికి అవమానం రాకుండా మేము చూసుకుంటాం ప్రభు అని లేవీలు ఎలాగైతే దేవుని పక్షానికి వచ్చారో, దేవుని తరపున పోరాటం చేశారో, దేవు ఇప్పుడు ఈయన్ని చంపుతున్నారు. ఎదుటివారి దగ్గర కత్తులుండవా? ఎదుటివారు చంపరా? దాని ప్రాణాలు తెగించరండి. ఒక మాట అర్థం చేసుకుంటే ప్రాణాలకు తెగించరు వాళ్ళు కూడా. అందరి దగ్గర ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. అవతల చనిపోయే దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. యుద్ధానికి వచ్చారు ఇద్దరు, 2 దేశాలు వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరు ఎవరు ముందు పై చేయగా ఉంటే వాళ్ళు ముందు పై చేయగా ఉంటారు. అవతల చనిపోతారు. ఇప్పుడు లేవీలు కూడా చంపడానికి పోయారంటే వాళ్ళ దగ్గర కూడా ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటాయి ఆయుధాలు. కానీ వాళ్ళు కూడా పోరాడారు, కానీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. చనిపోయారు. అంటే అంటే వాళ్ళు చనిపోతామని భయం ఉన్నా కానీ, ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, మనల్ని చంపుతారేమో అని ఆలోచన ఉన్నా కానీ ధైర్యంగా వాళ్ళ మీదకి పోయారు. ధైర్యంగా వాళ్ళ మీద దాడి చేశారు పోయి. అంటే దేవుని కోసము పోరాడాలంటే భయపడకూడదు. దేవుని కోసం పోరాడాలంటే మనం వెనక చూడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని కోసం పోరాడాలంటే, ఆయన పక్షంగా మనం ఉండాలంటే యెషయా ప్రవక్త ధైర్యంగా నేనుంటాను ప్రభు అని వచ్చినట్టుగా, లేవీయులు నేనుంటాను ప్రభు అని వచ్చినట్టుగా అలా ధైర్యంగా ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డగా ఉండాలని మన ఆలోచన ఉన్నట్టయితే, నేను రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, నేను దేవుని బిడ్డగా ఎదగాలి, నేను సంఘంలో బలపడాలి, నేను దేవుని మాట నేను ప్రకటించాలి, ఆయన కోసం జీవించాలి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలి, ఈ లోక సంబంధించిన ఆలోచనలు అపవిత్రమైనవి నాలో ఉండటానికి వీలు లేదు, నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు మనం ఇక్కడ దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దేని గురించి కూడా మనం ఆలోచించి మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. దేవుడు కావాలి అనుకున్న వాళ్ళు ఒక యెషయా ప్రవక్త వల్లే ముందుకు రావాలి. నేనుంటాను ప్రభా నీ సంఘంలో, నేనుంటాను, నీ తరపు నేను మాట్లాడతాను, నీ తరపు నేను పోరాడతాను ప్రభా, నీ నామానికి అవమానం రాకుండా నేను చూసుకుంటాను ప్రభా అని ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే లేవీయులు ఉన్నారు, యెషయా ప్రవక్త ఉన్నాడు. మరొక వ్యక్తిని మనం చూసినట్టయితే దావీదుని గురించి మనం చూసినట్టయితే అక్కడ కూడా దావీదు కూడా ఎంత ప్రమాదమైనా కానీ ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము అక్కడ మనం చూసినట్టయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ధైర్యంగా దావీదు కూడా గొల్యాతును చంపడానికి సౌలుతో మాట్లాడతాడు. 32వ వచనం మనం చూసినట్టయితే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడు నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, ఈ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా, సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా, నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. దావీదుని గురించి మనం చూసినట్టయితే మూడవదిగా దావీదు అంటున్నాడు, సౌలు రాజు అంటున్నాడు, సౌలు రాజుతో పాటు సైనికులందరూ కూడా భయపడి గుడారాల్లో నుంచున్నారు. ఎందుకంటే ప్రతిసారి రోజుకి కొద్దిసేపు బయటకు వచ్చేసి గొల్యాతు బయటకు వచ్చేసి కేకలేస్తున్నాడు. అది పెద్ద పర్వతం, అది ఎలా అనే లోయ ఉంటుంది, అటు పర్వతం ఇటు పర్వతం ఉంటుంది. 2 పర్వతాల మీద, ఒక పర్వతం మీద ఫిలిష్తీయులు, గొల్యాతు, ఒక పర్వతం ఇజ్రాయేల్ ఉంటారు, మధ్యలో పెద్ద లోయ ఉంటుంది, ఏలా లోయ ఉంటుంది. అక్కడ నుంచి గొల్యాతు ప్రతిసారి బయటకు వచ్చి కేకలేస్తున్నాడు, ఎవరైనా మీరు రండి నా మీదకి, మీరు నన్ను గెలిచినట్టయితే మేము మీకు దాసులుగా ఉంటాం, లేకపోతే మీరు మా మీద ఓడిపోతే మీరందరూ మాకు దాసులుగా ఉండాలి అని ప్రతిసారి వచ్చి కేకలేస్తున్నప్పుడు అరుగు భయపడుతున్నారంట వాళ్ళు. ఆయన అరిచినప్పుడల్లా భయపడుతున్నారంట ఇజ్రాయేలీలు. ఎందుకంటే ఆ పెద్ద కొండల్లో ఆ భయంకరమైన స్వరంతో, చాలా భారీ మనిషి కాబట్టి ఆ స్వరంతో కేకలేస్తున్నప్పుడు ఆ మాటకే భయపడి గొడవలోకి వెళ్ళిపోతుందంట ఇజ్రాయేలీలు. అంత భయంకర మనిషి, చిన్న వయసు నుంచి యుద్ధం నేర్చుకున్నవాడు.
అతను అతను డాలు పట్టుకునే డాలు ఒక ఇద్దరు ముగ్గురు మోసుకుంటూ పోవాలి. ఆయన పట్టుకునే డాలు. అంత బరువుగా ఉంటది. అలాంటి అన్ని ఆయన ధరించే శిరస్త్రాణం కావచ్చు, రొమ్ము కట్టుకునే అది కావచ్చు, కవచం కావచ్చు, అన్నీ కూడా చాలా బరువైనవి. అలాంటి మనిషి వచ్చి కేకలేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ సైనికులందరూ కూడా భయపడి దాక్కుంటున్నారంట. అలాంటి సమయంలో దావీదు అక్కడికెళ్ళాడు. ఎళ్లి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు, ఇలాగ జరుగుతుంది. గొల్యాతు కేకలేస్తున్నాడు బయటకొచ్చి. వీళ్ళందరూ భయపడుతున్నారు. మరి ఆయన ఓడించిన వాడికి ఏంది ఈ సంగతి అని అడుగుతున్నప్పుడు, ఓడించిన వారికి ఆ రాజ్యంలో సగం రాజ్యం ఇస్తాడు. సౌలు కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఇది అని అందరిని అడిగినప్పుడు అందరూ ఆ మాట చెబుతూ ఉన్నారు. చివరికి ఆయన అంటాడు, సౌలు దగ్గరికెళ్ళి అంటాడు, అయ్యా నేను జయిస్తాను అతన్ని, మీరు భయపడొద్దు. ఈ ఫిలిష్తీయుని బట్టి, గొల్యాతుని బట్టి మీరెవరు కుంగిపోవాల్సిన అవసరం లేదు, నేనుంటాను. అంటే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలేమంటే, దేవుని తరపున యుద్ధం చేయటానికి అందరూ భయపడుతున్నా కానీ, అందరూ భయపడి గుడారంలోకి వెళుతున్నా కానీ, రాజు సైతం గుడారంలోకి వెళ్తున్నా కానీ, ఒక చిన్న వయసు కలిగిన వాడు యవ్వనస్తుడు వెళ్ళి, మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, దేవుని తరపున నేను యుద్ధం చేస్తాను, యెహోవా పక్షము నేను యుద్ధం ఆడతాను, నేను పోరాడతాను. అంటే అంత భయంకర మనిషి నువ్వు ఏం చేయలేవయ్యా, వాడు చిన్న వయసు నుంచి వాడిని అన్ని యుద్ధాలు నేర్చుకున్నవాడు, నీ వల్ల కాదు అని సౌలు అంటుంటే, లేదు లేదు, నేను నా తండ్రి గొర్రెలు కాయచున్నప్పుడు ఆ సింహం వచ్చి గొర్రెలను తీసుకుపోతున్నప్పుడు ఆ సింహాన్ని చీల్చివేశాను నేను. ఎలుగుబంటి వచ్చి గొర్రెను తీసుకెళ్తున్న దాన్ని ఆ గడ్డం పట్టుకొని కొట్టి చంపాను దాన్ని నేను. అలాంటి వాటికంటే పెద్ద గొప్పేం కాదు, నాకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడు నేను చంపుతాను, నాకు ధైర్యం ఉంది అని ఆ దావీదు అంత ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు, సరే నీ ఇష్టం అని చెప్పి ఆ సౌలు దావీదుని పంపిస్తాడు. పంపించిన తర్వాత ఓ పక్క నుంచి గొలియాతు వస్తున్నాడు, ఓ పక్క నుంచి దావీదు వెళ్తున్నాడు. దావీదేమో వాళ్ళ మోకాల కంటే కిందగా ఉన్నాడు. అతనేమో చాలా ఎత్తుగా ఉన్నాడు గొలియాతు. అంత భయంకరమైన వ్యక్తి వెళ్తూ అంటున్నాడు, నువ్వు నన్ను చంపేది, కర్ర తీసుకుని వస్తున్నావేంటో, నేను కుక్కనా అని అంటూ ఉంటాడు. అని ఇద్దరు ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నప్పుడు అంటాడు దావీదు ఒక మాట అంటాడు, ధైర్యం కలిగిన మాట. ఆ మాట చదవండి ఒకసారి 45వ వచనంలో. హ్మ్. దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు దావీదు, నువ్వైతే అన్ని తీసుకొని వస్తున్నావు, ఆయుధాలు తీసుకొని వస్తున్నావు, కానీ నా దగ్గర ఏమీ లేదు. నేను యెహోవా పేరిట అంటే దేవుని పక్షంగా నేను వస్తున్నాను. మా సైనికులు కావచ్చు, రాజు కావచ్చు, అందరూ భయపడి దాక్కున్నా కానీ యెహోవా నామముతో నేను వస్తున్నాను. నీ దగ్గర కత్తి ఉన్నాయి, డాలు ఉన్నాయి, అన్ని ఆయుధాలు వేసుకుని వస్తున్నావు, కానీ నాకు ఏం అవసరం లేదు. యెహోవా నామం ఒకటి నాకు చాలు అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా నామము నాకు తోడుకుంటే చాలు. అంటే దావీదు యెహోవా పక్షమున పోరాటానికి వచ్చాడు. అది ఎంత ప్రమాదమో దావీదు తెలుసు. ఎంత ప్రమాదకరమైన సంఘటనో తెలుసు. అలా ఎలాంటి భయంకరమైన వ్యక్తో తెలుసు. అన్నీ తెలిసి కూడా దేవుని పక్షంగా నిలవడానికి, దేవుని పక్షంగా పోరాడడానికి దావీదు అంత ధైర్యంగా ముందుకొస్తున్నాడంటే, దేవుని నామం ఎక్కడ అవమానపరచబడిద్దో, ఇశ్రాయేలు అందరూ ఓడిపోతే, ఫిలిష్తీయుడు వచ్చి వాళ్ళందరూ ఓడగొడితే ఈ దేవుడి నామం అవమానపరచబడిద్ది. వాళ్ళందరూ ఫిలిష్తీయులు సున్నతి లేని వాళ్ళు, సున్నతి లేని ఫిలిష్తీయులు వచ్చి సున్నతి కలిగిన వారిని, రక్షించబడిన వారిని, దేవుని బిడ్డలందరూ అయిన వారిని ఓడిస్తే దేవుని నామానికి ఎంత అవమానం వచ్చిద్ది, ఎంత నింద వచ్చిద్ది అని ఆ దావీదుకి ఆ పౌరుషంతో, ఆ రోషంతో దావీదు ముందుకెళ్ళాడు. చాలా చిన్న వయసు కలిగిన వాడే దావీదు. అలాంటి వాడు ముందుకెళ్ళి ఆ గొల్యాతు మీదకెళ్ళి యుద్ధం చేసి, ఎప్పుడైతే గొల్యాతు కేకలేసుకుంటూ వస్తున్నాడో దావీదు కూడా ఎదురెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ఒక్కసారి పరిగెత్తుకొని వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొని ఒడిసెలలో పెట్టాడు. ఒడిసెలలో పెట్టి ఒక రాయి తీసుకొని కొట్టినప్పుడు గొల్యాతుకు నుదుటి మీద తగిలి అలాగ ముందుకు పడిపోయినప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ పోయాడు దావీదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొల్యాతు ఖడ్గమే తీసుకున్నాడు. ఆ ఖడ్గంతో అతను తల నరికేసి ఒక చేత్తో ఖడ్గం పట్టుకున్నాడు, ఒక చేత్తో తల పట్టుకున్నాడు. అలాగ తీసుకుని వస్తున్నప్పుడు సౌలు రాజు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అసలు ఎవరు యవనస్తుని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న అబ్యాతార్ అనే ఒక సైన్యాధిపతిని అడుగుతున్నాడు, ఎవరు యవనస్తుడు అని అడుగుతున్నప్పుడు అతను చెబుతాడు, పలానయ్యా ఎస్ఐ కుమారుడినా అని చెప్పినప్పుడు అప్పటి నుంచి దావీదుని ఆయుధాలు మోసేవాడుగా సౌలు రాజు ఏర్పరచుకుంటాడు. అంటే ఇది తర్వాత విషయం, మనకు అవసరం లేదు. కానీ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట్లాడంటే, దేవుని తరపున యుద్ధం ఆడడానికి ప్రాణాలకు తెగించి అన్ని విసర్జించి విడిచిపెట్టి
అన్నీ అక్కడ దేవుడి తండ్రి గొర్రెలు కూడా అక్కడ మంద వేరే వాళ్ళకి అప్పగించేసి తర్వాత సంగతి అని చెప్పి ముందు దేవుని బిడ్డను రక్షించడానికి, దేవుని ప్రజల్ని కాపాడడానికి, అన్యుల చేతిలో ఓడిపోవటానికి వీల్లేదు, దేవుని నామానికి అవమానం కలగడానికి వీల్లేదు అని అలాగ వచ్చి దావీదు వాళ్ళందరినీ ఓడించి దేవుని నామాన్ని ఘనపరిచాడు. దేవుని నామాన్ని స్తుతించినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాటలన్నీ మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుని తరపున ఉండాలంటే, దేవుని పక్షముగా మనం ఉండాలంటే, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనల్ని ఉపేక్షించుకొని, మన సిలువను మనం మోసుకొని యేసుప్రభుని వెంబడించాలి. మనం అన్నీ కావాలి, మనకి లోకం అంతా కావాలి, లోకంలో అన్నీ మాకు కావాలి, నువ్వు కూడా కావాలి ప్రభు అంటే, దేవుడు దానికి ఒప్పుకోడు. ఏదో ఒకటే మనం నిర్ణయించుకోవాలి. లోకంలో ఉన్నవన్నీ విసర్జించాలి, విగ్రహారాధన దూరపరచాలి, వ్యర్థమైనవన్నీ దూరపరుచుకొని మన హృదయంలో ఏవైతే నివసిస్తున్నాయో అటన్నిటిని దూరపరుచుకొని అప్పుడు మనం దేవుడిని వెంబడించినట్టయితే అప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు. అప్పుడు లేవీయులను ఆశీర్వదించినట్టుగా, యెషయా ప్రవక్తను ఆశీర్వదించినట్టుగా అని అనుకోవచ్చు మనం. యెషయా ప్రవక్త ఏం ఆశీర్వదించబడ్డాడు? చనిపోయాడు కదా, దేవుని తరపున పోరాడి చనిపోయాడు కదా, ఆశీర్వాదం అది. దేవుని తరపున పోరాడి చనిపోవటం ఆశీర్వాదం. దేవుని సంధికి వెళ్ళాడు ఆయన, పరలోక రాజ్యం వెళ్ళాడు ఆయన. ఈరోజు మనం చూస్తున్నాం, గడిచిన రోజుల్లో దేవుని సేవకులను కొంతమందిని మంచిగా దేవుని వాక్యం అందించి సేవకులను చంపేశారు. అలాంటి సేవకులను అమెరికాలో కూడా మంచి దేశం అంతా పేరు గల ఒక సేవకుని చంపేశారు. అలాంటి వాళ్ళు సంతోషంగా, వాళ్ళ భార్యలు సంతోషంగా మాట్లాడుతున్నారు. మా భర్త దేవుని దగ్గరికి వెళ్ళాడు, మేము కూడా ఒకరోజు వెళ్తాం, దేవుడు ఆయన పిలుచుకున్నాడు అంటున్నారు. కానీ ఏమాత్రం బాధపడలేదు. అంటే యెషయా ప్రవక్త కూడా దేవుని తరపున పోరాడి, దేవుని తరపున మాట్లాడి, ప్రవచించి, ప్రవచనాలు చెప్పి దేవుని సంధికి ఆశీర్వదించబడ్డాడు. అది ఆశీర్వాదమే. ఆ నరకంలోకి వెళ్ళిపోలేదు, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. లేవీలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దావీదు ఆశీర్వదించబడ్డాడు. దావీదు కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని. ఒక రాజ్యాన్ని ఇచ్చాడు దావీదుకి. దావీదు చేసిన పనికి, గొల్యాతును చంపిన దానికి, దావీదు దేవుడిని గణపరిచిన దానికి దేవుడు ఆయన్ని మెచ్చుకొని సౌలు రాజును కొట్టివేసి సౌలుకి పనికిరాడు అని దావీదుని ఆ దేశం మీద రాజుగా ఏర్పరుస్తాడు. ఆ దేశమంతటి మీద రాజుగా ఏర్పరచుకుంటాడు. దీవిస్తాడు, దావీదుని ఆశీర్వదిస్తాడు. నాకు ఇష్టానుసరమైన మనుష్యుడు. ఆ మాట చదువుదాం ఒకసారి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం ఆ మాట రాయబడి చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడు దావీదు గురించి? అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనం. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దావీదు చేసిన పనికి దావీదుని దేవుడు ఏమంటున్నాడు, ఎలా మెచ్చుకున్నాడంటే, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. నా ఉద్దేశాలు నెరవేర్చి, నా తరపున, నా పక్షమున ఉండి, నా ఆలోచన ప్రకారం నెరవేర్చేవాడు. విగ్రహారాధనను చంపివేశారు లేవీయులు. అలాగే మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనలో ఏవైతే ఉన్నాయో, మనం ఏదో ఎక్కడికో వెళ్ళి విగ్రహాలను చంపేయాల్సిన అవసరం మనం లేదు. మనలో ఉన్న విగ్రహారాధన మనం చంపేయాలి. మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైనవి ఏవన్నీ మనలో అవి చంపివేసుకోవాలి ముందు మనం. మనలో మనం చంపివేసుకోకుండా ఎక్కడికో వెళ్ళి చంపేయాల్సిన అవసరం లేదు. లేవీయులు అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు కాబట్టి ఎదుటి వాటిని చంపివేశారు, విగ్రహారాధన చంపివేశారు. ఈరోజు మనం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని బిడ్డలుగా ఉండి అలాంటి వాటిని చంపివేయాలి. సాతాను శక్తులవి, సాతాను శక్తులను చంపివేయాలి. సాతాను తరపున పోరాడే వాటిని చంపివేయాలి. మనం ఆ దురాత్మను చంపివేయాలి. ఆ విగ్రహారాధన దూరపరచాలి. మనం విగ్రహారాధన అనేది సంఘంలోకి రానీయకూడదు. రాత్రి దేవుని వాక్యం ఎంతో మాట్లాడుకున్నాం. విగ్రహారాధన సంఘంలోకి వచ్చి ప్రవేశించిన తర్వాత సంఘాలు పాడైపోయినాయి. పెర్గం అనే సంఘం ఒకటి, తుయితెర సంఘం ఒకటి, విగ్రహారాధన రకరకాల లోక సంబంధించిన సంఘాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళంటే ఉండనిచ్చారంట వాటిని. పర్లేదులే, ఏం కాదులే, సంఘాలు ఉంటే ఏం కాదులే అని వాటిని ఉండనిచ్చారంట. పెర్గమా సంఘము, తుయితెర సంఘం అనేది ప్రవక్తి యెజబెల్ అనే ప్రవక్తను ఉంచారు తుయితెర సంఘంలో. వాటిని ఉండనిచ్చినప్పుడు సంఘం అంతా పాడైపోయింది. అలా ఉండనిచ్చారు కాబట్టి పాడైపోతున్నాయి. అవి వాటిని తీసివేస్తే, వాటిని తీసివేయాలి. నీ మీద నేను తప్పు ఒకటి మోపాల్సి వస్తుందంటాడు యేసు ప్రభువు. వాటిని తీసివేయండి, తీసివేస్తే మీ సంఘం బాగుపడుతుంది అని మాట్లాడాడు. కాబట్టి రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలో విగ్రహారాధన చంపివేయాలి, విగ్రహారాధన దూరపరచాలి.
ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆకాను అనే ఒక వ్యక్తిని రాత్రి చెప్పుకున్నాం. ఆకాను అనే వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆకాను పాపం చేశాడు కాబట్టి, ఆకాను అనే పాపం మీలో లేకుండా ఉండాలి అన్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే, ఆకానుని చంపివేసి, కాల్చివేసి, పూడ్చిపెట్టి పెద్ద రాళ్ళ కుప్ప ఆయన మీద ఏశారు. అంటే పాపాన్ని చంపివేశారు. లోకాన్ని చంపివేశారు. పూడ్చిపెట్టేశారు లోకాన్ని. పాపాన్ని పూడ్చిపెట్టేశారు. ఈరోజు మనము కూడా పాపం అనేది మనలో ఉంటే, లోకం అనేది మనలో ఉంటే, విగ్రహారాధన అనేది మనలో ఉంటే, దాన్ని మనం పూడ్చిపెట్టేయాలి. దాన్ని చంపివేసేయాలి మనం లేకుండా. చాలా మందిలో అలాగా ఇంకా అంటే అలా కనువిపుడుతూ ఉంటది. ఒక పావుని గాని, లేకపోతే బల్లిని గాని, బల్లి తోక కట్టయిపోయిన తర్వాత ఎంతసేపు కదిలాడుద్ది అది. చాలా సేపు కదిలాడుతూనే ఉంటది. దాంట్లో ప్రాణం ఉంటది. పావుని చంపిన తర్వాత పావంతా చనిపోయేది కానీ, దాని తోక మాత్రం కదిలాడుతూనే ఉంటది. ఎందుకంటే, ఎక్కడో ఇంకొంచెం ప్రాణం ఉందన్నమాట. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మనం కూడా చాలా లోకానుసారం చాలా విడిచిపెట్టాం. విడిచిపెట్టాం కానీ, ఇంకా మనం పరిపూర్ణంగా మనం రక్షణ పొందలేదు. పరిపూర్ణంగా మన ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే, మనలో ఎక్కడో ఆ పాము తోక వలె, లేకపోతే బల్లి తోక వలె అలా కదిలాడుతున్నట్టుగా ఇంకా మనలో పాపాలు దాగి ఉన్నాయి కొన్ని. ఆ దాగి ఉన్న వాటిని కూడా మనం కంప్లీట్‌గా తీసివేసుకుంటే, అప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణమైన వారిగా మనల్ని చూస్తాడు దేవుడు. లేవీయులను ఆశీర్వదించినట్టుగా, యెషయా ప్రవక్తను ఆశీర్వదించినట్టుగా, దావీదును ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే అలాంటి వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే, యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట చూద్దాం అక్కడ 22 అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 30వ వచనం చూద్దాం. ఇరు హ్మ్. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టు యేసుప్రభు అంటున్నాడు ప్రజల్ని కాపాడడానికి. అంటే ఇక్కడ మనం చూస్తే నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడెవడు నేను ఎంత చూసినా కానీ ఒక్కడు కూడా నాకు కనపడలేదు. అంటే దేశాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి, దేవుని తరపున పోరాటం చేసి విగ్రహారాధనని దూరపరచడానికి అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్కరైనా కూడా కనపడలేదు. అందరూ లోక సంబంధించిన మనుషులుగానే ఉన్నారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యాలను చూస్తున్నాం. కాబట్టి బద్దలైన సందులు నిలిచేవారు కావాలి. అలాంటి వారి కోసం నేను చూస్తున్నాను అన్నప్పుడు అలాంటి వారిలో యెషయా ప్రవక్త కూడా నేనున్నాను ప్రభా, నేనెళ్తాను ప్రభా, అలాంటి ప్రజల మధ్య నేనెళ్తాను ప్రభా, నేనుంటాను ప్రభా అని ఎలాగైతే యెషయా ప్రవక్త ఆయన తీర్మానం చేసుకొని, తన్ను తాను ప్రతిష్ఠ చేసుకొని ఎలాగైతే వెళ్ళాడో, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, మనకు మనం ప్రతిష్ఠ చేసుకొని ప్రభా నేనుంటాను. నేనుంటాను ప్రభా నీతోటి. నేనుంటాను ప్రభా అని ఆహ్, ఒక మాట దేవుని సన్నిధిలో మనం చెప్పినట్టయితే, దేవుడు కూడా మనల్ని బట్టి ఎంతో ఆనందంతో ఉంటాడు. ఎంతో సంతోషంగా ఉంటాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా ప్రేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక
పంపక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. వృద్ధులైన సందులు నిలబడే వారి కోసం నేను చూస్తున్నాను, కానీ ఎవరు కూడా నాకు కనపట్టలేదు, ఒక్కరు కూడా కనపట్టలేదు. దేశంలో అన్నీ చూస్తున్నాను, దేశం అంతా పరికించి చూస్తున్నా, కానీ ఒక్క మనిషి కూడా వృద్ధులైన సందులు నిలబడేవాళ్ళు, నా కోసం నా పక్షంలో వచ్చి నిలబడేవాళ్ళు ఒక్కరు కనపడలేదని దేవుడు ఎంతో బాధపడుతున్న పరిస్థితులు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నా అంటే, మనము కూడా దేవుని పక్షం నిలబడే వారిగా ఉండాలి. వృద్ధులైన సందులు నిలబడే వారిగా ఉండాలి. వృద్ధులైన సందులు నిలబడేవారంటే ఏమిటి, అర్థం ఏమిటయ్యా? ఒక మాట మనం చూసినట్టయితే, వృద్ధులైన సందులు నిలబడి వారు పరుగులు ఎత్తుకుంటూ అహరోను ఆయన ధూపం తీసుకొని, ధూపార్తి తీసుకొని ప్రజల మధ్యలో పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రమాదకరం పరిస్థితి అది. మనం చూసే వాక్యంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం మనం చూసినట్టయితే ఒక మాట చెప్పుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మోషే అహరోనుతో అంటాడు, అహరోను నువ్వు త్వరగా వెళ్ళు, దేవుని కోపం ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు త్వరగా నీ ధూపార్తి తీసుకుని ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు పరుగెత్తుకుంటూ వేగముగా అహరోను వెళ్తాడు. మనం చూస్తే 16వ అధ్యాయంలో 46వ వచనం చదువుతాం. 45 చదువమ్మా. 44 చదువు ఒకసారి. యెహోవా, మీరు ఈ సమాజ మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుంచి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరుగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. అహరోను వేగముగా ధూపార్తి తీసుకున్నాడు. ధూపార్తి తీసుకొని ధూపం వేదిక అది పరిగెత్తుకుంటూ పోతున్నాడు ప్రజల మధ్యలోకి. మోషే అంటున్నాడు, అహరోనుతో అంటున్నాడు, అహరోను త్వరగా వీళ్ళు, దేవుని కోపం ఎక్కువైపోయింది. ఆలస్యం అయితే కొన్ని వేల మంది చనిపోతారు. ఎందుకంటే 12 లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు. ఆలస్యం అయితే ప్రజలందరూ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు త్వరగా పరిగెత్తుకు వెళ్ళు అహరోను అన్నప్పుడు అహరోను ధూపార్తి తీసుకున్నాడు. పరిగెత్తుకుంటూ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అలాగ వెళ్ళి, అంటే ఒకవేళ చనిపోతున్న వారు ఈయనకు తగిలితే ఈయన చనిపోయే పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి. అయినా కానీ భయపడకుండా అహరోను అలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలోకి అలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు తెగులు ఆగినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. అంటే దేనికి అర్థం ఇది? ఆ ధూపాన్ని తీసుకుని పరిగెత్తున్నా అంటే దేవుని ప్రజల కోసం ప్రార్థన చేశాడు ఆయన. అహరోను దేవుని ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఆ ప్రజల మధ్యలోకి పరిగెత్తుకుంటూ పోయాడు. అంటే బ్రద్దలైన సందులు నిలబడేవారు ఎవరని దేవుడు అంటున్నాడు. కాబట్టి అలాంటి బ్రద్దలైన సందులు నిలబడడానికి అది ప్రమాదము, ఆ సందులోకి వెళ్తే ప్రమాదము, వాళ్ళు తగిలితే ప్రమాదం, ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఆ బ్రద్దలైన సందులు నిలబడడానికి అహరోను పరిగెత్తుకుంటూ పోయినట్టుగా ఈరోజు అలాంటి వారి కోసం దేవుడు కోరుకుంటున్నాడు. ధూపార్తి తీసుకొని పరిగెత్తారంటే నశించిపోతున్న ప్రజలు వాళ్ళు ఇంకా నశించిపోకుండా ఎలాగ నశించిపోయారు, పడిపోయారు చాలామంది. దాదాపు 20,000 మంది పైగా చనిపోయారు అప్పటికే. అది ఇంకా మిగిలిన వాళ్ళు చనిపోకుండా నశించిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేసే విధంగా అహరోను ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా బ్రద్దలైన సందులు నిలబడేవారిగా మనం ఉండాలి. ఆయన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. చాలా మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు ఈ లోకంలో, ఈ గ్రామంలో. ఎక్కడి నుంచో మనం కాదు, కానీ మనం ఉన్న గ్రామంలో మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడంటే
అని ఇక్కడ ఏర్పరచుకున్నట్టు సంఘంలో సంఘం కోసం ప్రార్థన చేయమని, ఈ గ్రామం కోసం ప్రార్థన చేయమని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మనందరూ కూడా అంతే. ఈ మారు మనసు రక్షణ పొందారంటే ఈ గ్రామం కోసం ప్రార్థన చేయండి అని మనందరూ రక్షించాడు దేవుడు. కానీ చాలామంది ఏం చేస్తున్నామంటే ఆ ప్రార్థన చేయకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎవరు ఎలా పోతే మనకి ఎందుకులే, ఎవరు నశించిపోతే మనకి ఎందుకు, మనం బాగున్నాం కదా అని ఆలోచనతో ఉన్నాం. కానీ మనం కూడా అపోస్తలుడైన పౌలుని చూస్తే ఏమంటాడు ఆయన అంటే, ఆయన ఉపవాసాలతో జాగరణాలతో ఉన్నాడంట. ఉపవాసాలు చేస్తూ జాగరణ, నిద్ర లేకుండా నశించిపోతున్న ప్రజల కోసం ఆయన ఉంటాడు. అలాగా ఆయన ఆ నీరు ఆహారం లేకుండా కొన్ని రోజులు గడిపాడు ఆయన. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. 3 పూటలు కడుపు నిండా తిని ఎవరు ఎలా పోతే మనకి ఎందుకులే, మన కడుపు నిండింది కదా అనుకో కాదు. కానీ దేవుని బిడ్డగా ఉన్న మన కోసం, బయటల కోసం నేను మాట్లాడట్లేదు. మన దేవుని బిడ్డలుగా ఉన్న మనం, దేవుని పక్షంగా ఉండాలని మనము, దేవుడికి అవమానం రాకుండా ఉండాలని మనము ఏమనుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. ఉపవాసం లేకుండా కార్యాలు జరగవు. కొన్ని సంవత్సరాల నుంచి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? హాయిగా 3 పూటలు తింటే లేదా తినలేమా? తింటాం. ఎందుకు అలా ఉంటున్నామంటే కేవలం నశించిపోతున్న ఆత్మల కొరకు మాత్రమే. ఇది మన కుటుంబం కోసం కాదు కానీ, నా భార్య బిడ్డల కోసం కాదు కానీ, ఎందుకు ఉపవాసం ఉన్నా? నశించిపోతున్న ఆత్మలో సంఘం బలపడాలి, సంఘ బిడ్డలు ఇంక బలపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, లేదా మంచిగా చదువుకోవాలి, మంచిగా దేవుళ్ళో ఎదగాలి ముందుకు ఫస్ట్‌గా అని సంఘం కోసం, గ్రామం కోసం ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉంటున్నాం. అయినా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూనే ఉన్నాడు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఒక పూట తినకపోతే ఇంకా ఏం బలహీనత రాదు మనకి. మంచి ఆరోగ్యం వచ్చింది మనకి ఇంకా. ఉపవాసం ఉంటే ఇంకా మంచి ఆరోగ్యం కావాలని చూడండి ఒకసారి. ఒక వారం ఉపవాసం ఉండి చూడండి ఒక పూట. మంచి ఆరోగ్యం వచ్చింది. కాదు ఒక రోజు 2 రోజులు అలవాటు లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం వచ్చింది కానీ, అలవాటు అయితే ఏముంటది ఇక్కడ. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఉపవాస ప్రార్థన. చాంద్రరోగం గలవాడిని వాళ్ళ తండ్రి యేసుప్రభువు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత శిష్యులు వచ్చి అతను బాగు చేయలేక వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళ తండ్రి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో ఇలా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ ఇక్కడ ఆయన ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఇలా లేచిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. వాడు నీళ్ళలో పడిపోను, నిప్పుల్లో పడిపోను, ఎక్కడ చనిపోతారో మాకు అర్థం కావట్లేదు అయ్యా అని యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు వాళ్ళని శిష్యులను గద్దించి ఆ చాంద్రరోగం గల వాడిని బాగు చేసిన తర్వాత శిష్యులు మళ్ళీ ఒకసారి వచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, అయ్యా ఎందుకు ఇలా జరిగింది? మేం చేస్తే ఎందుకు పోలేదు, నువ్వు చేస్తే ఎందుకు అది వదిలిపోయింది అని యేసు ప్రభువుని అడుగుతారు. ఇది ప్రార్థన వల్లనే, ఉపవాస ప్రార్థన వల్లనే జరుగుతుంది ఇది అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడతాడు. అంటే కొన్ని కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన వల్ల జరుగుతాయి. కాబట్టి ఎందుకు మనం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఉపవాస ప్రార్థన సంఘంలో ఏర్పాటు చేసుకున్నామంటే మామూలుగా రోజుల్లో చేయలేమా? చేస్తే ఏం కాదుగా. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో బలం ఉంటుంది. కాబట్టి మనము కూడా అలాంటి వారి కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన సమస్యల గురించి ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చు. నశించిపోతున్న ఆత్మల గురించి ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చు. ఏమి చనిపోం, ఏమి కాదు, భయపడొద్దు, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలైన వారు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మన జీవితాల్లో. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అంటే మనం బద్దలైన సందులు నిలబడే వారిగా ఉండాలి. దేవుని తరపున, దేవుని పక్షముగా నిలబడే వారిగా. ఎలాంటి ప్రమాదమైనా సరే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను మోసుకొని ముందుకెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అని వెంబడించాలని అనుకున్న వారు అన్ని విడిచిపెట్టాలి. మాట చదువు లోకాసు వార్త మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడింది, చూడండి, చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ లోకాసు వార్తలో నన్ను వెంబడించేవారు 14వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే 14వ అధ్యాయం 25వ వచనంలో ఎలుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. యేసు చెబుతున్న మాటలు ఇవి, ఎవరో చెబుతున్న మాటలు కాదు. ఎవరైనా కూడా నన్ను వెంబడించాలంటే, నాతో రావాలంటే అన్ని విడిచిపెట్టేసి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, తన ప్రాణాన్ని కూడా ద్వేషిస్తే కానీ వాడు నా శిష్యుడు అవుతారు అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని ఉపేక్షించుకోవాలి. ప్రాణం ద్వేషించడం అంటే మనల్ని ఉపేక్షించుకోవాలి. ఏం పర్వాలేదు, దేవుని కోసం నేను బ్రతుకుతాను, దేవుని కోసం పోరాడుతాను, దేవుని కోసం ముందుకెళ్తాను అనే ఆలోచనతో మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
కాబట్టి విగ్రహారాధనను దూరపరచాలి. విగ్రహారాధనను చంపివేయాలి. లేవీయులు విగ్రహారాధనను చంపివేశారు. దేవుని కోసం వాడబడ్డారు. దేవుని కోసం పరాక్రమం కలిగిన వారిగా ముందుకెళ్లారు. యెషయా ప్రవక్త కావచ్చు, దావీదు కావచ్చు, వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్లారు. అన్నిటిని దేనికి భయపడలేదు. ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారికి ఎన్నో శ్రమలు రాబోతున్నాయి. మనం అనుకోవచ్చు దేవుని సన్నిధికి వస్తే ఎంత సంతోషంగా ఉంటాం, బాగుంటాం అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలకు శ్రమలు రాబోతున్నాయి. నిందలు రాబోతున్నాయి. రానున్న దినాల్లో దేవుని రాకడ వస్తుందంటే దేవుని బిడ్డలకే శ్రమలొచ్చేది, నిందలొచ్చేది. దేవుని నామంలో మనం ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళకే నిందలొస్తాయి, వాళ్ళకి అవమానాలొస్తాయి. కాబట్టి అన్నిటి మనకు మత్తయి సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో అలాంటి కొన్ని మాట మనం చూసినట్టయితే 11వ వచనంలో అక్కడ రాయబడిన మాట. హ్మ్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకం మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. దేవుని స్తోత్రించడం హల్లెలూయా. ఆయన నిమిత్తం అంట మనకి హింసలొస్తాయి, అవమానాలొస్తాయి, నిందలొస్తాయి. కాబట్టి అలాంటివన్నీ ఎదుర్కోవాలి మనం. దేవుని సన్నిధికి వచ్చి సంతోషం, సమాధానం అన్నీ ఉంటాయి అనుకుంటాం. దేవుని సన్నిధిలో దేవుని బట్టి సమాధానం, దేవుని బట్టి సంతోషం, ఆత్మీయమైన సంతోషం, ఆత్మీయమైన సమాధానం, ఆత్మ సంబంధించి అన్నీ ఉంటాయి. కానీ ఈ లోక సంబంధించినవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం గమనించి దేవుడిని నమ్ముకోవాలంటే ధైర్యం కలిగి ముందుకు రావాలి. ఆయన తరపున ఆయన పక్షంగా ఉండాలంటే మనము అన్నిటిని మనం త్యజించాలి. ఇవి నావి కాదు. లోకంలో ఉండాలి, ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ నావి కానట్టుగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు అవన్నీ పోతాయి కాబట్టి, ఈ లోకం అనేది నటనని కాబట్టి, ఈ నటించే లోకంలో ఎల్లకాలం మనం ఉన్నాం కాబట్టి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనమే కొంటాం, వస్తువులు కొంటాం, అన్నీ ఉంటాయి. కానీ ఇవి మనవి కావు అన్నట్టుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకుందాం. మనం కూడా దేవుని పక్షంగా దావీదు వలె, లేవీయుల వలె, యెషయా ప్రవక్త వలె నేనున్నాను ప్రభువా అని దేవుని నామానికి అవమానం రాకుండా మనం ప్రవర్తించే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ రోజునైనా మాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలు ప్రభా. లేవీయులు ప్రభా, ఇదిగో నైనా పరిశుద్ధ విగ్రహారాధన చేస్తున్నప్పుడు నైనా సహోదరులను చూడలేదు, సహోదరులను చూడలేదు. ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగో మోసే మాట ప్రకారం మీ పక్షం నిలబడ్డానికి తమ్మును తాము